10 ఏళ్ళు సిగ్గు లేకుండా రేషన్ కార్డులు ఇవ్వలేను వీళ్ళ మొక్కలకి వీళ్ళు మా గురించి మాట్లాడతారా? నేను ఎక్కువ మాట్లాడాలని అనుకోలేదు తమ్ముడు, వాళ్ళే వీళ్ళని అని చెప్తాను. మంచిగా 3.5 ఏళ్ళు కూర్చోమని. గాంధీల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదంట. ఒక సోనియా గాంధీ కాళ్ళు మొక్కి తీసుకొచ్చుకున్నాడు, నువ్వు గాంధీల గురించి మాట్లాడతారా? వాళ్ళ చరిత్ర చూసుకోమని చెప్పు, వెనక మరి చూసుకుంటే బాగుంటుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడడం అవసరం లేదు. దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు అవసరం లేదు. ప్రధానమంత్రి కుర్చీ త్యాగం చేసింది, ఆమె కాళ్ళు మొక్కి నువ్వు తెచ్చుకొని మళ్ళీ మా గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతా. ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఒక తల్లిని గౌరవిస్తా అని చెప్తూ కాళ్ళు మొక్కి బంగారు తెలంగాణ తీసుకొచ్చుకొని మా బతుకులు బంగారుమయం చేయమని ఇస్తే ఆడికెళ్ళి దిగంగానే నువ్వు ప్లేటు మార్చి ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. సిగ్గు శరం ఉండాలి. మీలాంటి దొంగలు మా గురించి మాట్లాడే, గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత లేదు. కాకలే కలగానం అని చెప్పు, ఇంకా టైం ఉన్నది పాపం. ఎందుకంటే ఇన్నేళ్ళు అయిపోయింది కదా తమ్ముడు, 10 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మేము ఉన్నామని అనుకుంటాను, కళలు అనుకుంటూ కూర్చున్నాను. ఇంకా ముఖ్యమంత్రి కుర్చీ నాదే అని చెప్పేసి అని ఏం క్రూజర్లు చూసినావు నువ్వు? ఎన్ని బండ్లు నేనే వస్తానే అహంకారంతో ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టినాడు ఈయన కాదా అని అడుగుతా. ఔటర్ రింగ్ రోడ్ అంతా దోసుకున్నది వీళ్ళ కాదా అంట. కాంట్రాక్ట్ల పేరు మీద కాళేశ్వరం దోసుకుంది వీళ్ళు కాదా అంట. మహిళలని అంచేసి మాకు ఏది ఇవ్వకుండా దళిత బంధు దోసుకుంటారు మీ ఎమ్మెల్యేలు. ఇంకా సిగ్గు లేకుండా దేని గురించి మాట్లాడతారు తమ్ముడు వీళ్ళు? ఏది దోసుకోలేదని అడగండి. ధరణి పేరు మీద భూములని దోసుకుంటారు, జీవాలే మార్చేస్తారు. కాబట్టి నేను ఒక్కటే మాట అంట, మీకు నైతిక అర్హత కోల్పోయినారు ప్రజలు. దాంట్లో మిమ్మల్ని పక్క కూర్చోబెట్టినప్పుడు కూర్చోండి, జర ఓపిక పట్టండి. 3.5 సంవత్సరాలు ఇంకా ఉంది. ఇప్పుడు మీరు చేయలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, 500లకు సిలిండర్ ఇవ్వలేదు. నేను ఒకటే మాట మాట్లాడతా, ఈరోజు బస్ ఫ్రీ పెట్టలేదు, 200 యూనిట్లు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు, యువ వికాసం ఈరోజు జాబ్ మేళ మేము పెడుతున్నాం, యువ వికాసం కింద మేము జాబులు ఇస్తున్నాం. ఇదంతా వాళ్ళకి చూసి కడుపు మంటే ఓర్వలేక ఏం చేయాలి? ఖాళీ కూర్చున్నాడు, ఆపరేషన్ చేయించుకుని మంచి వండుకుంటే కదా. ప్రజలు చూసుకుంటారు కొన్ని రోజులు. అయితే నిన్ను పక్కకు పెట్టినట్టు ఒకవేళ మేము తప్పు చేస్తే మమ్మల్ని పక్కకు పెడతాం. ప్రజా కోర్టులో ఉంది తీర్పు అనేది, కానీ ఇంకా దానికి టైం ఉంది. 3.5 సంవత్సరాలు ఓపిక పట్టి వీళ్ళ దగ్గర సొమ్ము దోసుక తిన్నదంతా కూడా మేము వసూలు చేసుకున్నాక అందరికి ప్రజలకే ఇచ్చేస్తాం. మాకు అవసరం లేదు ఆ సొమ్ము. కాశ్మీర్ దాడి గురించి అయితే నేను ప్రధానమంత్రి మోదీ గారినే నిందిస్తా. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనేది ఆయనకు తెలిసి జరిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం వలననే ఈరోజు సామాన్య ప్రజలందరూ కూడా అక్కడ బలైనారు. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ని క్లెయిమ్ చేస్తున్నారంటే మోదీది తప్పు కాదని అడుగుతా. ఈరోజు ఎంతసేపు పొద్దున్న లేస్తే మతతత్వ రాజకీయాలు మాట్లాడే మోదీకి రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటా. ఒక పక్క నుంచి చైనా వాళ్ళు, ఒక పక్క నుంచి పాకిస్తాన్ వాళ్ళు. ఇంతమంది పాకిస్తాన్ వాళ్ళకి ఇప్పుడు వీసాలు క్యాన్సిల్ చేయడం, ఇప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చిందని అడగడం, ఈరోజు ప్రతి దగ్గర పాకిస్తాన్ వాళ్ళని ఆడ పోయేసి ఆ టెర్రరిస్టులందరినీ కూడా ఈరోజు చంపుతున్నారు. మన సైన్యంని ఆర్డిఎక్స్ అంతా వచ్చేసి జవాన్లు చచ్చిపోతే స్పందించలేదు. ఈరోజు అక్కడికి పోయి మాట్లాడాడు. ఏం ప్రధానమంత్రి అండి? మణిపూర్ సంఘటన అయితే మాట్లాడాడు. ఈరోజు ఇంతమంది చనిపోయినా కూడా కనీసం వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా పోని ప్రధానమంత్రి. నేను అనుకుంటా ఇంత వర్స్ట్ ప్రధానమంత్రిని మేము ఎప్పుడు చూడలేదని. 100 కోట్లు పెడితే ఎన్ని లక్షలన్నీ వస్తారు. మా దగ్గర అంత సొమ్ము లేదు. మా దగ్గర వాలంటీర్లుగా వస్తారు కార్యకర్తలు. లీడర్స్ అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, వాళ్ళు ఎత్తుకపోతారు. వాళ్ళకి మాకు చాలా డిఫరెన్స్ ఉన్నది. కార్యకర్తలను చేసుకొని ఇక చేత కాదు, పక్కింటి కార్యకర్తలను ఎత్తుకపోవడం వాళ్ళకి మాత్రం చేతనవుతుంది. కాబట్టి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ప్రజా సంక్షేమం కానీ ప్రజల గురించి మాట్లాడే అర్హత, నైతిక అర్హత కోల్పోయింది. కాబట్టి ఈరోజు వాళ్ళు కుర్చీ కోల్పోయింది. ఇంకా కూడా అదే భ్రమలో ఉన్నారు. ఈరోజు కూడా ప్రభుత్వంలో మేము ఉన్నాము అనే ధీమాతో మాట్లాడుతున్నారు చూడండి, అది తప్పు అని నేను అంటాను. 100 కోట్లు తీసుకొచ్చి బిర్యానీ ఇస్తే ఎవడన్నా మాట్లాడతాడు. అప్పుడు ఇప్పుడు తెలంగాణకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విలన్ నెంబర్ 1 అప్పుడు ఇప్పుడు అంటే ఎప్పుడున్నాడు? 10 ఏళ్ళు అయినా కూర్చున్నాడు. ఆయన విలనా నేనా? నన్ను కలవనీయకపోతుంది. ఒక్కసారి నేను అపాయింట్మెంట్ అడిగి తీయకపోతుంది ముఖ్యమంత్రి. మరి ఆయన విలనా? ఈరోజు సీఎం అందరితో కలుస్తున్నాడు ముఖ్యమంత్రి. ఈరోజు ప్రజల వద్ద తీసుకుపోయే ప్రజాపాలన లాగా అందరే సంక్షేమ పథకాలు అంతటా లాంచ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ పోతున్న ముఖ్యమంత్రి ఆయన విలనా? ఈయన విలనా? ఈయననైతే డీజీపీ ఆఫీస్ కూడా పోనీయకపోయా, సెక్రటేరియట్ రానియకపోయా, ఏ రోజు ప్రజాభవన్లకు రానియకపోయా. ఏడ విలను? ఎవరు విలను? మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆరే విలను. ఆయన కొడుకు అలీబాబా 40 చోర్ అని నేను ఉత్తగా అనలేదు. ఆ రోజు వాళ్ళు కానీ వాళ్ళ మంత్రివర్యులు కానీ అలీబాబా 40 చోర్ అని అంటాను. కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తే బాధేస్తుంది. తెలంగాణ ఆగమవుతుంది. ఏ ఆగమవుతుంది? మరి నువ్వు చేసిన అప్పులు
నువ్వు పెట్టిన అప్పుల కుప్పలు ఈరోజు భూములన్నీ నమ్ముకొని రైతు బంధు వేస్తీవి, నెత్తికి 2-3 లక్షలు అప్పులు పెడతీవి. ఈరోజు ప్రతి పుట్టబోయే బిడ్డ మీద కూడా 3 లక్షలు అప్పు ఉన్నది. సో ఏ విధంగా చెప్తారు? లక్షల వేల కోట్ల అప్పులు నువ్వు చేసి మా గురించి మాట్లాడడం అనేది తప్పది. అయినా కూడా ఈరోజు ఎవరికి ఇబ్బంది కాకుండా సంక్షేమ పథకాలు కొంచెం లేట్ అవుతుండొచ్చు. మీ దగ్గర వసూలు చేసి మేము వైట్ పేపర్ ఆల్రెడీ పెట్టినాం. అసెంబ్లీకి రాకుండా మాట్లాడకుండా ఈరోజు కాళేశ్వరం మీద దోసుకదింటివి, మేడిగడ్డ మీద దోసుకదింటివి, 100 మీద దోసుకదింటివి, చెప్పుల మీద దోసుకదింటివి, అప్పుల మీద దోసుకదింటివి, హరితహారం మీద కూడా దోసుకదింటివి, చాట్లు పూట్ల మీద కూడా దోసుకదింటివి సంతోష్ రావు. ఇంకా దేని మీద మాట్లాడతాడు? హరీష్ రావు మాట్లాడతారా? కేటీఆర్ మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారు? మాట్లాడితే కొంచెం బుద్ధి ఉండాలి. పెద్ద లీడరే ఇన్ని దోసుకదింటివి. ఎన్ని ఎకరాలలో ఉన్నది ఆయన ఫామ్ హౌస్? తమ్ముడు చూసివాడినన్నా రానిచ్చిండేవాడన్నా. సో మీరు దోసుక తిని మందిని అనడం తప్పని నేను అంటే. ఎక్కడ చూసినా కరెంటు కోతలు, తాగునీరు కూడా లేవు, తెలంగాణ రైతాంగం దోపిడీకి గురవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అందుకే నేను అన్నాను, తప్పుడు ప్రచారం చేస్తుండు కాబట్టి కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ రమ్మంటున్నా. కరెంటు ప్లగ్లో చేయి పెట్టి చూపిస్తా, ఏళ్ళు పెట్టి చూపిస్తా. షార్ట్ తగిలితే కింద పడతాడు. మరి మొన్న ఆపరేషన్ అయింది ఎందుకు? కొన్ని రోజులు ఆగి రమ్మని చెప్పి మేము చూపిస్తాం. కరెంటు కోతలని అనవసరంగా అనొద్దు, అది తప్పుడు ప్రచారం చేయొద్దు. కాకపోతే మీరు చేసిన అప్పులు కట్టడానికి ఎన్ని లక్షల కోట్ల అప్పులు కడుతున్నారో ఒకసారి డీటెయిల్ డేటా ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి అది మీరు ఆలోచిస్తే మీ దగ్గర నుంచి తొందరలోనే వసూలు చేస్తాం ఖచ్చితంగా. అందుకే వాళ్ళని మేము పంపిస్తలేం జైళ్ళకి. మరి ఏమంతన్నా పంపిస్తలేడు. మొత్తం వసూలు వైట్ పేపర్ తీసి పెట్టినాం, వసూలు చేస్తాం. 100 కోట్లు ఏ విధంగా దోసుక తిన్నారో, 100 కోట్లు అయితే బిడ్డనే దోసుక తినే బుర్జ్ ఖలీఫాలే కొనే కదా. ఈయననేమో తీసుకుపోయి యూఎస్లో పెట్టే కేటీఆర్. మరి ఆ సొమ్మంతా బయటికి రావాలి కదా. ఈరోజు ఎక్కడ భూములు ఉన్నాయి ధరణి పేరు మీద దోసుక తినే జీవోలు మార్చేస్తారు. వీళ్ళు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తుండ్రు. 69 నుంచి 2014 వరకు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. చావు నోట్ల తలకాయ పెడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పి కేసీఆర్. ఈయన తీసుకొచ్చిండా? ఈయన ఒక్కడే ఉద్యమం చేసిండా? ఆడ వండుకున్న కాడ కూడా మందు కొడుతున్నాడు. చూస్తావా? ఆ ఫోటోలు చూపిస్తా నేను. మాట్లాడేటప్పుడు జర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు ఆ తల్లికి పోయి పాదాభివందనం చేసుకొని ఆ తల్లిని అడిగి ఆ రోజు బంగారు తెలంగాణ చేయడానికి మా బతుకులు బంగారుమయం అవుతుందని ఆమె ఇచ్చింది. ఇస్తే దాని మీద కూర్చొని మమ్మల్ని అప్పుల కుప్పగా మార్చి నెత్తికి 3 లక్షలు అప్పు పెట్టమని ఇచ్చిందా? నీకు 10 ఏళ్ళు దోసుకదింటారు నీ మొత్తం ఫ్యామిలీ. ఇంకా ఏం కావాలి? వీళ్ళంతా విలన్లు, వీళ్ళంతా దొంగలు, ఇంకా వేరే వాళ్ళు ఉండరని నేను అనుకుంటాను. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గురించి కూడా ప్రస్తావించలేదు. ఆ సభలో ఏం చెప్తారు? ప్రజల కోసం పనిచేస్తున్నాం. మా పేరు ప్రస్తావించకుండా మాకు అవసరం లేదు. ఆయన ప్రస్తావిస్తేనే మేము పెద్ద హీరో కాదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి హీరో. మా దగ్గర మా మంత్రులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మమ్మల్ని ఆయన నోటితో ప్రస్తావిస్తే మాకు శని తలుగుతుంది. వద్దులే, అది ప్రస్తావించకుండానే మంచిది. బస్సులో అయినా తిరిగిండంటనా? మరి ఎందుకు కొడుకు క్షమాపణ చెప్పిండు? ఫ్రీ బస్ పథకం ఎవరు, మహాలక్ష్మి పథకం ఎవరు తిరుగుతున్నారు? మహిళలు తిరుగుతున్నారు. 500లకు సిలిండర్ ఎవరికి ఇచ్చిండ్రు? మహిళలకు ఇచ్చినాం. మరి 200 యూనిట్ల కరెంట్ ఎవరికి ఇచ్చిండ్రు?